For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, ఈ జనరేషన్లో ప్రతి ఒక్క అమ్మాయి ఇండిపెండెంట్గానే బ్రతకాలనుకుంటుంది. అందులో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మన చదువు రాని వాళ్ళు కూడా ఏదో ఒకటి బిజినెస్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు వెజిటేబుల్ షాప్స్ రన్ చేయడం కానీ ఏదో ఒకటి. మరి అందులో కార్పొరేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, నార్మల్ డైలీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా డైలీ లేబర్ చేసే వాళ్ళు కానీ మంత్లీ తీసుకునే వాళ్ళు అంటే అది వేరే ఉంటుంది సేవింగ్. వారంకి తీసుకునే వాళ్ళు, వీళ్ళందరూ అసలు ఎలా సేవ్ చేసుకోవాలి మేడం మనీని? చాలా పెద్ద టాపిక్ అడిగి వస్తాయనన్నా. వాళ్ళంతా ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక స్టోరీ చదివాను నేను దీనిపైన, సేవింగ్ పైన ఒక స్టోరీ చదివాను. అంటే ఒక కథ వల్ల ఒక స్టోరీ అనమాట. ఒక కథ రూపంలో. ఇంకోటి ఏంటంటే నేను జీవితంలో కొంతమందిని చూసి నేర్చుకున్న ఒక ఒకటి చెప్తాను. ఫస్ట్ ఇవి కొన్ని డివిజన్గా చెప్పుకుందాం. ఫస్ట్ డైలీ చేసుకునే వాళ్ళ గురించి. డైలీ చేసుకునే వాళ్ళు అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, వీళ్ళ గురించి ఫస్ట్ ఒక టాపిక్ చేసుకుందాం. వీళ్ళ సేవింగ్ ఎట్లా అంటే వీళ్ళు రోజు ఒక 500-1000 అమ్ముకొని వస్తారు కదా. అమ్ముకొని వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ వెంటనే ఎలా చేస్తారంటే నెక్స్ట్ డే సరుకులు అంటే నెక్స్ట్ డే తెచ్చుకునే సరుకుకి కొంచెం పక్కన పెట్టేస్తారు. మిగతాదంతా కూడా కుటుంబం గురించి అంటే తినడానికి బ్రతకడానికి ఖర్చు పెట్టుకుంటారు. అలా కాకుండా ఒక చిన్న ఐడియా అనమాట. అంటే నాకు అనిపించిన ఐడియా. అంటే డైలీ మా హస్బెండ్ ఇచ్చే దాంట్లో నేను జాబ్ చేయకముందు ఎలా దాచేదాన్ని అలా చెప్తున్నాను. అది నాకు డైలీ వేరే కదా నాకు కూడా, దాని గురించి చెప్తున్నాను అనమాట. అలా ఇప్పుడు ఒక 1000 రూపాయలు సంపాదించే అతను, ఒక ఆవిడ అనుకో, 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు చక్కగా డైలీ ఒక 100 రూపాయలు తీసి పక్కన పెట్టచ్చు. ఎక్కువ వద్దు, 100 రూపాయలు. 1000 రూపాయలు 100 రూపాయలు తీయొచ్చు. ఎందుకంటే మనం డైలీ కాకపోయినా కొన్నన్నా పనికిరాని ఖర్చులు చేస్తాం, అవునా? ఒక 100 రూపాయలు తీసి కిడ్నీ బ్యాంక్ కూడా ఎలా ఉండాలంటే తాళాలు అవి కాదు, వేస్తే తీయలేనట్టు ఉండాలి. డబ్బులు వేస్తే పగలగొడితే తప్ప తీయలేనట్టు ఉండాలి. పగలగొడితే తీయలేనట్టు. అంటే ఇప్పుడు చాలా కిడ్నీ బ్యాంకులు ఎలా అంటే తాళంతో అవి వస్తున్నాయి, అలా వద్దు, వేస్తే తీయలేనట్టు ఉండాలన్నమాట. ఓకే, కంట్రోల్ చేసుకునే వాళ్ళు అయితే మామూలుగా పరసలో పెట్టుకున్న పర్లేదు, కానీ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు అయితే వేస్తే తీయలేనట్టు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు రోజు 100 నెలకి ఎంత అవుతాయి? 3000 అవుతాయి, అంతే కదా. 100 నెలకి 3000 అవుతాయి. చక్కగా ఒక 3000 ఒక్కరోజు పెట్టుబడి పెట్టుకునేందుకు పనికొస్తుంది వాళ్ళకి, అవునా? ఒక కిరాణా షాప్లో ఉన్న వాళ్ళు కూడా పక్కన ఒక డిబ్బీ పెట్టవచ్చు, వాళ్ళు కూడా ఇలానే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ వెళ్తే నెలకి 3000 వస్తాయి. ఈ 3000 నెక్స్ట్ మంత్లోని ఒక రోజున వాళ్ళు ఏదైతే అమ్మడానికి తెచ్చే సరుకు ఉంటుందో ఆ సరుకులోకి ఇవి పనికొస్తాయి. లేదు అంటే ఏ బ్యాంక్లోనే ఎందులోనే డిపాజిట్ చేసుకోవడానికి పనికొస్తాయి. లేదు అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి పనిచేస్తాయి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఇంట్లో గృహిణులే ఉన్నారు, ఏదో ఒక చిన్న వస్తువు పైన ముచ్చట పడ్డాం అనిపిస్తుంది కదా మనకి, వాళ్ళకు ఉన్నది మనకి లేదని చిన్న వస్తువు పైన ముచ్చట పడ్డాం. ముచ్చట పడినప్పుడు ఆ ముందు వస్తువు కాస్ట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. అది 2000, 3000. కొంతమంది వెంటనే కొనుక్కునే స్తోమత ఉంటుంది, కొంతమందికి వెంటనే కొనుక్కునే స్తోమత ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు, హస్బెండ్స్ కానీ ఒప్పుకోకపోవచ్చు. కొంతమంది ఏంటంటే మేము కొనుక్కోవాలి అనుకునేది ఉంటుంది అనమాట. వస్తువు చూసిన వెంటనే కొనుక్కోవడం అనేది రాంగ్ అని నేను అనుకుంటా. దాన్ని ఓకే అది మనకు పనికొస్తుందా లేదని ముందు ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకొని చక్కగా ఇలానే భర్త ఇచ్చిన డబ్బుల్లో నుంచి 10, 20, 30, 40, 50, 100 అలాగా వచ్చినప్పుడు నీకు లాస్ట్ 300 వేస్తాం డిబ్బీలో. మనం లాస్ట్కి 300 వేస్తాం. ఇది ఒక సేవింగ్, ఇది ఒక సేవింగ్, ఇది ఒక సేవింగ్. 100 వేసేది ఒక సేవింగ్, 10, 20, 30, 40 వేసేది ఒక సేవింగ్. ఆ వస్తువుకు కావాల్సిన డబ్బులు బట్టి వస్తువు బట్టి మనం డబ్బులు సేవ్ చేసుకుంటాం చక్కగా. ఇది రెండోది. మూడో సేవింగ్ ఎలా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండే. పిల్లల ఫీజులే అనుకున్నాం అనుకో, మన దగ్గర ఒక మంత్ తక్కువ ఉంటుంది, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర ఒక మంత్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఆ మంత్ పిల్లల ఫీజు ఆ మంత్లో మనకి ఇప్పుడు 3 టర్మ్స్లో ఇస్తున్నారు పిల్లల ఫీజులు కానీ అలాంటివి. అలా కాకుండా స్కూల్కి వెళ్ళి పిల్లల ఫీజు మొత్తం కట్టేస్తాం, ఇయర్ మొత్తంది కట్టేస్తాం మేము. ఎంత పర్సెంటేజ్ మాకు ఇస్తారు, ఎంత తగ్గిస్తారు అనేది అర్థమవుతుందా నీకు? తగ్గిస్తారంటే ఒక 10%, 5% తగ్గిస్తారు చాలా వరకు. ఇయర్లో ఇంకా మనకు బర్డెన్ ఉండదు అనమాట. ఇది ఎవరికి చెప్తున్నాను అంటే ఆమె కట్టుకోగలవా అంటారు. వాళ్ళకి కాదు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒక మంత్ హైలో ఉంటుంది, ఒక మంత్ లోలో ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నాను అనమాట. స్టార్టింగే కట్టాం అనుకో, పిల్లల ఫీజు అయిపోయింది, చాలా రిలాక్స్ అనమాట. ఇప్పుడులో ఫీజే ఒక పెద్ద గండం, అది మాత్రం నిజం మేడం. రిలాక్స్. అలాగా ఒక సేవింగ్. ఇంకొకటి, ప్రతి ఇంట్లో ఒక డిబ్బి పెట్టుకొని చిల్లర సేవింగ్ అనమాట ఇది. చిల్లర ఎలా అంటే మా ఇంట్లో చేసేదే చెప్తున్నాను నేను. మనం ఒక 10 రూపాయలకి ఏదన్నా కొనడానికి వెళ్ళినప్పుడు అది 8 రూపాయలు 9 రూపాయలు అయితే రూపాయి తెచ్చి అలా పడేస్తాం, రూపాయే కదా అని. అవును. ఎవరికన్నా 2 రూపాయలు 3 రూపాయలు మిగిలితే 2 రూపాయలు కదా అని అనుకుంటాం. కానీ ఒక డిబ్బి పెట్టుకొని, అంటే ఒక డిబ్బి కానీ అది యూజ్ చేసేది కానీ ఏదో ఒక గ్లాస్ అయినా ఏదైనా పెట్టుకొని, ఎవరు ఏది కొనుక్కొచ్చినా జెంట్స్ జోబిల్లోని చిల్లర దొరికిన ఆడవాళ్ళకి వాష్ చేసేటప్పుడు ఇదంతా కూడా ఒక గ్లాస్ జార్ కానీ ఏదో పెట్టుకొని అందులో వేసుకున్నాం అనుకో, 1 రూపాయి జీవితాన్ని మార్చుతాను కొటేషన్స్ వింటాం కదా. ఇలా 1 రూపీ 1 రూపీ 1 రూపీ అవే 10 రూపాయలు 20 రూపాయలు అవుతాయి. అంటే చిల్లర ఎక్కడ పడితే అక్కడ పరేయొద్దు అంటారు. ఎందుకంటే కాగితం రూపంలో కన్నా లక్ష్మీదేవి చిల్లర రూపంలోనే ఎక్కువ ఉంటుంది అని అంటారనమాట. డబ్బుకి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి వాడుతావో, డబ్బుకి ఎంత గౌరవం ఇస్తావో ఆ డబ్బు నీ దగ్గర ఉంటుంది. రూపాయే కదా అని చులకనగా చూస్తే ఆ రూపాయి నీ జీవితాన్ని రివర్స్ చేస్తుంది అనమాట. అందువల్ల రూపాయికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. రూపాయితోనే మన జీవితం ఆధారపడి ఉంది. రూపాయితోనే తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు అవుతాయేమో, కానీ ఫస్ట్ రూపాయి. చిల్లర అనేది చాలా జాగ్రత్తగా ఒక 10 రూపాయలు కొనుక్కొస్తున్నాం, పిల్లలకు కూడా నేర్పించాలి. రూపాయే కదా 2 రూపాయలు కదా, పిల్లలకు 5 రూపాయలు ఇచ్చిన ఆఫ్టర్ ఆల్ 500 కదా అంటున్నారు. కానీ ఆఫ్టర్ ఆల్ 500 అని వాళ్ళు అన్నప్పుడు, ఎందుకంటే మనం అంత విచ్చలవిడిగా ఇస్తుండడం వల్ల ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది వాళ్ళకి. అలా కాకుండా 1 రూపాయి మిగిలిందంటే నాన్న తీసుకొచ్చి రూపాయి అందులో వేయి. ఒక ర్యాపిడో దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 32 రూపీస్ 33 రూపీస్ అయిందనుకో, 2 రూపాయలు చిల్లర ఉండదు మన దగ్గర. ఆ 2 రూపాయల కోసం 10 రూపాయలకి అయితే అని ఇస్తాం. ఇచ్చినప్పుడు వాడి దగ్గర చిల్లర లేదంటాడు, వాడు మన దగ్గర వదలడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ 8 రూపాయలు వదిలేయాలి అంతే. అవి 2 రూపాయలు చిల్లర పక్కన పెట్టామనుకో, కొంచెం చిల్లర మనతో పాటు పిక్ చేసుకొని తీసుకెళ్తాం కదా. చిల్లర ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు రోజుల్లో మా మమ్మీ 5 రూపీస్ ఇచ్చిందంటే నేను చాలా ఎక్కువ అనుకునేదాన్ని. అంటే మాకు కూడా అంతే, 2 రూపీస్ ఇచ్చారు అంటే చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు 500 ఇచ్చినా సరే అది మా పిల్లలకు కూడా కావాలి 500. అమ్మ ఆఫ్టర్ 500 ఎందుకు ఆలోచిస్తున్నావు, కొనియచ్చు కదా అంటారు. అది మాత్రం నిజమే మేడం. అది అందుకని చిల్లర ఇలాగా, అంటే పిల్లలకు కూడా దానివల్ల సేవింగ్ అనేది అలవాటు అవుద్ది శ్రావ్య. ఫస్ట్ సేవింగ్ అలవాటు అవుద్ది. రూపాయి ఎంత విలువైంది, డబ్బు ఎంత విలువైంది వాళ్ళకి కూడా తెలియాలి. చాలా మంది కొన్ని కొటేషన్స్ చెప్తారు, డబ్బు కన్నా రిలేషన్సే గొప్ప అని. దానికి నేను అగ్రి అవుతాను. కానీ ఈ జనరేషన్ కాదు అది, అంతకుముందు జనరేషన్ అది. అప్పుడు మనీ కన్నా మనుషులకు విలువ ఇచ్చేవారు కాబట్టే అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు లేరు, వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎక్కువ విడాకులు లేవు, అవునా కదా? ఎవరి మధ్య ఎక్కువ గొడవలు వచ్చేవి కాదు. కానీ ఈ జనరేషన్లో రిలేషన్ కన్నా మనీ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు కాబట్టి రిలేషన్స్ విడిపోతున్నాయి. మరి అప్పుడు చులకనగా కూడా చూస్తున్నారు. కాదు మేడం, మరి అప్పుడు అంతా అందుకే కదా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మరి ఇప్పుడు అంతే కదా, జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు ఇలా. అందుకని మనీతో రిలేషన్లే కొనేస్తున్నారు అనమాట. అది బెస్ట్ రిలేషనా బ్యాడ్ రిలేషన్ అని తర్వాత సంగతి, అలా అయిపోయింది. మనీని సేవ్ చేసే విధానం ఇలా ఉండాలన్నమాట. 1 రూపాయిని కూడా ఒక దాంట్లో వేసుకుంటూ అది పిల్లలకు నేర్పిస్తే రేపప్పుడు రూపాయి విలువ నేర్చుకుంటూ వాళ్ళు ఎదుగుతారనమాట. రూపాయి కూడా ఇంపార్టెంటే. ఈ రోజు మనం నేర్పకపోతే రేపు వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చినా దాని విలువ తెలియదు, 500 ఇచ్చినా దాని విలువ తెలియదు. నువ్వు లక్షల కోట్లు సంపాదించి ఇచ్చినా సరే మా బాబు ఏమి ఇచ్చాడని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఈరోజు రూపాయి విలువ చెప్పట్లేదు కాబట్టి రేపు కోట్లు ఇచ్చినా సరే వాడికి విలువ తెలియట్లేదు. ఎంజాయ్మెంట్ లైఫ్లకు అలవాటు పడిపోయారు. అవును, ఈ రోజు కారులో తిప్పినప్పుడు రేపు వాడి దగ్గర కారు ఉన్నా సరే కారుకి వాల్యూ ఉండదు. వస్తువుకి వాల్యూ ఇవ్వడం మర్చిపోయారు శ్రావ్య. వస్తువుకి వాల్యూ ఇవ్వడం మర్చిపోయారు. ఒక వస్తువుకి వాల్యూ ఇచ్చిన రోజు ఆ వస్తువు ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఫస్ట్ వస్తువుకి వాల్యూ ఇవ్వడం ఇంపార్టెంట్, అలాగే 1 రూపాయికి వాల్యూ ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఆ రూపాయితో కొనుక్కున్న వస్తువుకి వాల్యూ ఇవ్వాలి, ఆ రూపాయికి వాల్యూ ఇవ్వాలి.
ఇది సేవింగ్ అని నేను అనుకుంటా. ఎస్, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి కళ్యాణి గారు ఎలా సేవ్ చేయాలనేది చెప్పారు కదా. మరి మీరు కూడా ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ చేయాలనేది మీరు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇస్తే మేము కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మ్యాక్స్ టీవీలో వచ్చేవి ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ కానీ కంటెంట్ కానీ అందరూ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్.